ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో ఓ స్పిన్నింగ్ మిల్ సహకారంతో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 200 ఉద్యోగాలు అందుబాటులో ఉండగా పరిసర ప్రాంతాల నుంచి యువత, మహిళలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేసి సిబ్బంది ఇంటర్వ్యూలు చేపట్టారు. ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష హాజరయ్యారు. కష్టపడితే విజయం తప్పకుండా వస్తుందని కలెక్టర్ అన్నారు. ఏ జాబ్ మేళాకైనా ట్రైనింగ్ తప్పనిసరన్నారు. తాను కూడా సివిల్ పూర్తి చేశాక 2 ఏళ్లు ట్రైనింగ్ తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక ట్రైనింగ్ లో మనకు అనుకున్న విషయాలు తెలుస్తాయన్నారు. ఇక కావున యువత అవకాశాలు అందిపుచ్చుకుని రాణించాలన్నారు. ఏదైనా పని చేయాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఇంట్లో ఉండే మహిళలకు కూడా ఉద్యోగం చేయాలని ఉంటుందన్నారు. అలాగే మన దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా జాబ్ సాధించవచ్చని తెలియజేశారు. జాబ్ మేళా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. సో చాలా సంతోషం. బేసికల్గా వారు మాకు అప్రోచ్ అవ్వడం దట్ మా దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ లేబర్స్ కానీ, వర్కర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, అంటే డిఫరెంట్ రకాల్లో ఇక్కడ పోస్టులు ఉన్నాయి. సో కొరత కూడా ఉంది. సో వారు మాకి అప్రోచ్ అవ్వడం, మనము వెంటనే మళ్ళీ మా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు, తర్వాత మళ్ళీ రిటైర్డ్ డివైఎస్ గారు, పీడీ మెప్మ గారు అందరూ కూడా కలిసి సో ఈ వెంటనే షార్ట్ టైంలో మళ్ళీ జాబ్ మేళా కూడా ఏర్పాట్లు చేయడం, చాలా మంచి కూడా స్పందన కూడా రావడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో చూస్తే పొజిషన్స్ చాలా ఉన్నాయి. మనం ఏవైతే టెక్నీషియన్ జాబ్ కానీ, సూపర్వైజరీ జాబ్ కానీ, తర్వాత ఫిట్టర్స్, ఆపరేటర్స్, అటువంటి రకాల జాబ్ రోల్స్, పొజిషన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మేజర్ ముఖ్యంగా అంటే నేను అందరికీ ఏం చెప్తున్నామంటే ట్రైనింగ్ ఉంటుంది. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఎట్లయినా ఏదైనా ఒక జాబ్లో ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక జాబ్లో అంటే ట్రైనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఏవైతే 6 నెలల ట్రైనింగ్ ఇస్తారో దాంట్లో మీరు అందరూ కూడా కొంత డిఫికల్టీస్ ఉన్నా కూడా మనం డిఫికల్టీస్ దాటాలి. ఏదైనా ఒకటి మనకి ఈజీ వేలో లక్ష్యం సాధించుకోవాలి అంటే కుదరదు. నేను ఏదైనా ఒక ఈజీ వే, షార్ట్ కట్తో సక్సెస్ అచీవ్ అవ్వాలి. షార్ట్ కట్తో సక్సెస్ అంటే అచీవ్ కాదు. నేను అందరికీ తెలియజేస్తున్నాను. దాదాపు చూస్తే మహిళలే ఎక్కున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు 200 మంది అంటే పెద్ద మొత్తంలో ఉంటుంది. గతంలో మేము జాబ్ మేళా నిర్వహించినప్పుడు దాదాపు సగాన్లో దాదాపు ఒక 100-200 మంది ఒక అయినా కూడా అందులోకి వెళ్ళి ఒక 50 మంది ఇష్టం చూపెట్టకపోతుండే. అందరు ప్రతి ఒక్కరు అడిగేది ఒకటే. నేను వాళ్ళకి చెప్పినప్పుడల్లా వాళ్ళు ఏమంటుండే, మేడం మరి ఆదిలాబాద్లో జాబ్స్ ఏమన్నా ఉన్నాయా మాకు చెప్పండి అని. నా దగ్గరికి కనీసం రోజుకు ఒక 10 నుంచి 20 మంది వస్తారు. మేడం మున్సిపాలిటీలో పెట్టిమని, లేదా రిమ్స్లో పెట్టిమని. నేను చెప్పిన వాళ్ళకి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయి ఉన్నాయి. మన దగ్గర జాబు, మన దగ్గరనే సంపాదించడం అనేది చాలా కష్టం. మన దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడ పోయినా కష్టపడితే తప్పకుండా మనకు ప్రతిఫలం వస్తుంది. ఒకసారి మీరు మీ అడుగు బయట పెట్టే చూడండి, కూడా ఉంటుంది. అది ఒకసారి ఆలోచించాలి. అలా కాకుండా కేవలం ఆదిలాబాద్లో ఉన్నాయంటే మన దగ్గర ఫ్యాక్టరీస్ కూడా లేవు ఏమి ఎక్కువ. జాబ్ మేళా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది.